హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్యాస్ వ్లాగ్స్. ఇవాళ మినప సున్నుండలు ఎలా చేసుకోవాలో చూద్దాము. దానికోసమని ఒక కడాయి పెట్టుకుని స్టవ్ వెలిగించుకొని అందులో మినుములు పోయాలండి. మేము తెల్ల మినుములు వాడుతున్నాం అన్నమాట. ఈ తెల్ల మినుములు వేసుకుని కొంచెం కొంచెంగా వేసుకోవాలండి. 2 కేజీలు మినుములకి 2.5 కేజీల బెల్లం వాడామండి మేము. అంటే అందులో కొంచెం తీసేసాం అనమాట. తీపి సరిపడినంత వేసుకుని ఏం చేయాలంటే మినుములు కొంచెం కొంచెంగా వేపుకోవాలండి. ఇలా మొత్తం వేపుకోవడం వల్ల ఏమవుద్దంటే మనకి పచ్చి ఇది లేకుండా తింటుంటే మంచి స్మెల్ వస్తుందండి, మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. మినుములు చాలా బాగుంటాయి అన్నమాట. ఇలా మొత్తం అంతా చేసుకుని చూస్తున్నారు కదా, ఏపుకుంటా అంటే దాన్ని వదలకూడదు అనమాట, తిప్పుకుంటూ ఉండాలండి. మినుములు కదా కింద అడుగున మాడిపోతాయి అనమాట. మధ్య మధ్యలో ఇలాగ ఎగరేస్తూ ఉండాలన్నమాట. మీకు చూపిస్తాను నేను. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మంచి స్మెల్, మంచి కలర్, టేస్ట్ కూడా ఉంటుందండి. ఇలా రెడీ చేసుకోవాలన్నమాట. 2 కేజీల మినుములు ఇలా వేపుకుని పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక డేసా లాంటిది తీసుకుని ఇప్పుడు ఒక డేసా తీసుకోవాలండి. ఇప్పుడు మనం వేపించుకుని పెట్టుకున్నాం చూసారా మినుములు, అవి అందులో పోసేసుకోవాలన్నమాట. ఇవి 2 కేజీలు. అంటే మిల్లుకి పంపే ముందు ఇవి వేడిగా ఉంటాయి కదా, ఇవి చల్లార్చుకోవాలన్నమాట. అందుకనే పెద్ద పళ్ళల్లో వేసుకుని ఉంచుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇప్పుడు మీకు దగ్గరగా చూపిస్తాను చూడండి. అవి ఎంత బాగా ఎగినాయో, మంచి టేస్ట్ కూడా వచ్చినాయి. నేను తిని చూశాను. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దాంట్లో బియ్యం కూడా వేయాలండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, మిగతాది కూడా వేసేసారు. మొత్తం 2 కేజీలు ఇలా రెడీ చేసుకోవాలండి. మినుములు మనం చేయి పెట్టకుండా ఏంటంటే గరిటెతోటి తిప్పుకుంటూ ఉండాలన్నమాట, చల్లారాలి. దీని తర్వాత ఏం చేయాలంటే ఒక చిన్న గ్లాసుడు బియ్యం వేసుకుని అవి కాస్తంత ఏపుకుని ఆ మినుములు దాంట్లో వేసేయాలన్నమాట. అప్పుడు మనకి టేస్ట్ ఇంకా బాగా పెరుగుద్దండి. దీంతోపాటు ఏంటంటే 1/2 కిలో ఏపుడు పప్పు తీసుకొచ్చామన్నమాట. ఆ ఏపుడు పప్పు కూడా వేసేయాలన్నమాట. అది వేయించక్కర్లేదు, కేవలం బియ్యము మినుములు వేయించాలన్నమాట. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. అందులో ఈ చల్లారిన దాంట్లో ఆ బియ్యం కూడా వేసేసాం. దీంతోపాటు ఇందులో ఇప్పుడు మనం ఏపుడు పప్పు తీసుకున్నామండి. 1/2 కిలో ఏపుడు పప్పు వేసుకోవాలన్నమాట. అది వేపక్కర్లేదన్నమాట. ఇలా మొత్తం అంతా కలుపుకుని ఒక 10 నిమిషాలైనా రెస్ట్ ఇవ్వాలండి. చూసారా, ఇప్పుడు మీకు ఏపుడు పప్పు కూడా చేసి చూపిస్తాను. అది ఏంటంటే ఒక 1/2 కేజీ సరిపోద్ది అనమాట. తుక్కు ఏమీ లేకుండా చూసుకుని మంచిగా అది కూడా అందులో వేసేసి కలిపేసి బాగా పెట్టుకోవాలన్నమాట. ఇది పిండి రెడీ అండి. ఇప్పుడు మనం బెల్లం చూద్దాం అన్నమాట. ఇప్పుడు ఈ బెల్లానికి ఏంటంటే 2.5 కేజీల బెల్లం తీసుకున్నాం కదా, అచ్చు బెల్లం తీసుకున్నామండి. దాన్ని మంచిగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఎందుకంటే మిక్సీలో ఇవన్నీ నల్లగవు కదండి, అందుకనే మొత్తం అంతా కూడా చిన్న చిన్న పీసెస్ కింద చేసుకుని ఒక పేపర్ వేసుకుని అప్పుడు మిక్సీ పట్టామన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా మిక్సీలో వేసుకుని మనం మెత్తగా అయ్యేంత వరకు, మనకి ఎంత మెత్తగా కావాలంటే అంత మెత్తగా అయ్యే వరకు చూసుకుని ఓ పళ్ళల్లోకి ఇవన్నీ తీసేసుకోవాలండి. ఇదంతా కూడా అంటే 2.5 కేజీలకి మనం పొడి చేసేసరికి ఏమవుతుందంటే కొంచెం ఒక 100 గ్రాములు ఎక్స్ట్రా వస్తుంది. అందుకనే తీపి సరిపడే వేసుకుని, ఎంత తినగలిగితే అంత తీపి సరిపడే వేసుకుని మిగతాది ఒక బౌల్లో తీసేసుకున్నామండి. ఇప్పుడు ఏంటంటే పిండి రెడీ.
బెల్లం రెడీ. ఇప్పుడు నెయ్యి తీసుకున్నాం, 1.5 కేజీన్నర తీసుకుని ముందు కేజీ కలిపేవాడిని. అంటే సరిపోకపోతే మనకు ఆప్షన్ ఉండాలి కాబట్టి ఇంకో 1/2 కేజీ రెడీగా పెట్టుకున్నాం. ఇప్పుడైతే మటుకి కేజీ నెయ్యి తీసుకుని మనకి కాగబెట్టేంత వరకు, మనకి ఆయిల్ వచ్చేంత వరకు కూడా, హీట్ ఎక్కేంత వరకు కూడా పెట్టుకోవాలన్నమాట. నెయ్యి కాగుతుంది. ఈ లోపల పిండి ఆడించుకొచ్చేసారు. ఈ పిండి ఏం చేస్తున్నామంటే మళ్ళీ డేసాలోకి వేసుకుని, చూస్తున్నారు కదా ఎంత మెత్తగా అయ్యిందంటే అండి పిండి, సున్నుండల పిండి సూపర్గా రెడీ అయింది. ఇప్పుడు ఇది మొత్తం అంతా కలుపుకొని ఇందులో సరిపడినంత బెల్లం వేసుకుని ఇంచుమించు 2 కేజీలు పావు దాకా వేసారండి. వేసేసుకుని మిగతాది ఆపేసి మొత్తం అంతా కలిసేలా తిప్పుకోవాలండి. మొత్తం మన చేత్తోనే అదంతా కలవాలన్నమాట. ఇలా కలుపుకుని రెడీ చేసుకోవాలండి. కలుపుని రెడీ చేసుకున్నాక ఈ వేడి చేసిన నెయ్యిని చూసారా, అది ఒక గుంటలాగా తీసుకుని అందులో పోసేసుకోవాలి. పోసేసుకుని మనం గరిటెతోటి మొత్తం కలుపుకోవాలండి. కలుపుకుని మనకి ఉండ వచ్చేంత వరకు కూడా బాగా కలుపుకోవాలన్నమాట. స్మెల్ అయితే అదిరిపోతుందండి. సున్నుండల పిండి నూరు ఊరిపోతుంది అనమాట. ఇలా మొత్తం అంతా కలుపుకోవాలండి. చూస్తున్నారు కదా, కలిపిన తర్వాత ఇలా మన సున్నుండల పిండి రెడీ అయిందండి. మినుములు, బెల్లం, నెయ్యి కలిపి రెడీ అయింది. ఇప్పుడు నేను ఉండలు చూడుతున్నాను చూడండి, మంచి తినాలన్నంత టేస్ట్గా మంచి స్మెల్ వస్తుందన్నమాట. ఇలా రెడీ చేసుకుని ఒక ప్లేట్లో అరేంజ్ చేసుకోవాలండి. సున్నుండలు అంటే ఇలా చేస్తారు. నేను రెండు విధానాలుగా మీకు చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా సున్నుండ ఎంత బాగా రెడీ అయిందో. ఇలా రెడీ అయిన తర్వాత ఒక ప్లేట్లో అలా అన్నీ అరేంజ్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా ఎంత బాగా రెడీ అయినాయో సున్నుండలు. ఇంచుమించు 100 పైన అలా వచ్చినాయండి. ఇలా మొత్తం అంతా ప్లేట్లో అరేంజ్ చేసుకున్నాం. మీకు చూపిస్తే ఎంత నున్నగా చూసారా సున్నుండ. వెరీ టేస్టీ, చాలా మంచిదండి. ఈ సంక్రాంతికి సున్నుండలండి మా ఇంట్లో. మీ అందరికీ చూపిద్దామని చేశాను నేను. సూపర్గా వచ్చినాయి. మీరు కూడా డెఫినెట్లీ ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.